గత కొన్ని రోజులుగా జో స్మైల్ అనే కర్స్ వల్ల భయంకరంగా పీడించబడతాడు. ఇక ఈ కర్స్ ని ఎలాగైనా వదిలించుకోవాలని ఒక డ్రగ్ డీలర్ కి పాస్ చేయడానికి ప్లాన్ వేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక డ్రగ్ డీలర్ కి వెనక నుండి గన్ పెట్టి బేస్మెంట్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ డ్రగ్ డీలర్ తమ్ముడు ఎదురుగానే దారుణంగా పొడిచి చంపేస్తాడు. ఇంతలో తమ్ముడు గన్ తో షూట్ చేసే లోపే అతన్ని కూడా షూట్ చేసి చంపేస్తాడు. కానీ కర్స్ పాస్ అవ్వాలి అంటే ఆ చావుని చూసిన బ్రదర్ బతికే ఉండాలి అన్న విషయాన్ని జో మర్చిపోతాడు. ఇక వెళ్లిపోయే టైంకి మిగతా డీలర్స్ అక్కడికి వచ్చి జోని చూసి షూట్ చేయడం మొదలు పెడతాడు. జో ఇంటి వెనక ఉన్న కిటికీ నుండి బయటికి దూకి పరిగెడతాడు. అయితే అడుగా వస్తున్న ట్రక్ చూసుకోకుండా జో మీదుగా తొక్కించుకుంటూ వెళ్తుంది. చూస్తే రక్తంతో రోడ్ మీద స్మైల్ బొమ్మ వేస్తుంది. అప్పుడు సీన్స్ స్కై రైలీ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. స్కై లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ లో తన బాయ్ ఫ్రెండ్ యాక్టర్ పాల్ ని కోల్పోతుంది. కొన్ని నెలల డిప్రెషన్, మెంటల్ బ్రేక్ డౌన్ తర్వాత ఒక టూర్ కి మళ్ళీ ఒప్పుకుంటుంది. ఇక దీనికోసం చాలా యాంగ్షియస్ గా ఎదురు చూస్తుంది. అయితే స్కైకి యాక్సిడెంట్ వల్ల మాటి మాటికి నడుము నొప్పి రావడంతో లూయిస్ అనే ఒక డ్రగ్ డీలర్ ని వైకోడిన్ ఇవ్వమని ఫోన్ చేస్తుంది. కొద్దిసేపటికి అతని అపార్ట్మెంట్ కి వెళ్తుంది. అప్పుడు లూయిస్ స్కైని గట్టిగా గోడకి అదిమి పెట్టి మెడ మీద పెద్ద కత్తి పెట్టి నేను నీకు మెసేజ్ చేయలేదు అంటాడు. కొద్దిసేపటికి వదిలిపెట్టి డ్రగ్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. మళ్ళీ భయంతో గట్టిగా అరుస్తూ పైకి చూసి నన్ను వదిలిపెట్టు అని బ్రతిమలాడుకుంటాడు. అప్పుడు గట్టిగా నవ్వుతూ ఎక్సర్సైజ్ చేసే వెయిట్ ప్లేట్ తో మొహం మీద గట్టిగా కొట్టుకుని చనిపోతాడు. ఇక ఇదంతా చూస్తున్న స్కై భయంతో వాంతి చేసుకుంటుంది. పోలీసులకి చెప్తే డ్రగ్ డీలర్ ఇంట్లో ఉన్నందుకు ఆమె కూడా ప్రాబ్లం లో పడుతుంది అని అనుకుని అక్కడ నుండి పారిపోతుంది. కానీ ఆ చావు చూసిన స్కై కూడా అప్పటి నుండి స్మైల్ అనే కర్స్ పట్టుకుంటుంది. రాత్రులు విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ హల్యూసినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా స్కై తన టూర్ మీద ఫోకస్ చేస్తుంది. తర్వాత రోజు ఫోటో షూట్ చేస్తుండగా లూయిస్ ఇంట్లో తాను వొమిట్ చేసుకున్న విషయం గుర్తొస్తుంది. భయంతో వొమిట్ నుండి DNA టెస్ట్ చేయొచ్చు అని గూగుల్లో సెర్చ్ చేస్తుంది. అదే టైంలో స్కైకి నువ్వు లాస్ట్ నైట్ లూయిస్ అపార్ట్మెంట్ కి వెళ్ళావా అని ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది. కానీ ఏమీ రిప్లై ఇవ్వకుండా ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటుంది. అందులో ఒక ఫ్యాన్ ఆల్ఫ్రెడో స్కైకి దగ్గరగా వచ్చి అందంగా ఉన్నావని కాంప్లిమెంట్ చేస్తూనే నీ చర్మం నాకు కావాలి అని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు సెక్యూరిటీ వచ్చి ఆల్ఫ్రెడోని అక్కడి నుండి ఈడ్చుకు వెళ్తారు. భయంతో కొంచెం సేపు బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ వచ్చి ఫ్యాన్స్ తో ఫొటోస్ దిగడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఒక బుడ్డది ఆటోగ్రాఫ్ కోసం విచిత్రంగా నవ్వుతూ స్కై దగ్గరికి వస్తుంది. ఇక ఇవన్నీ చూసి ఏమీ అర్థం కాక భయంతో తన పాత ఫ్రెండ్ గెమ్మాకి ఫోన్ చేస్తుంది. తనకి ఎవరూ లేరని భయంగా ఉందని గెమ్మాని అపార్ట్మెంట్ కు రమ్మంటుంది. గెమ్మ 45 మినిట్స్ లో అక్కడ ఉంటాను అనేసరికి ఇక స్కై పియానో ప్లే చేస్తూ పాట పాడటం స్టార్ట్ చేస్తుంది. కానీ తనతో ఇంకెవరో పాడుతూ వినిపించడంతో లేచి వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు స్కై ఆల్ఫ్రెడోకి ఆటోగ్రాఫ్ గా ఇచ్చిన షర్ట్ తో పాటు అతను వాడిన అండర్వేర్లు కూడా అపార్ట్మెంట్ లో అంతా పరిచి కనిపిస్తాయి. తిరిగి చూస్తే హాల్వేలో దూరంగా ఎవరో కదలకుండా నిల్చొని ఉంటారు. పారిపోదామని డోర్ వైపు పరిగెత్తుంటే డోర్ నుండి లోపలికి వచ్చిన గెమ్మని చూసి భయంతో కింద పడిపోతుంది. పైకి లేచి ఒక టేబుల్ ల్యాంప్ ని చేతిలో తీసుకుని రూమ్ లో ఎవరో ఉన్నట్లు వెతుకుతుంది. ఇదంతా చూస్తున్న గెమ్మకి ఏమీ అర్థం కాదు. అప్పుడు స్కై గెమ్మకి హగ్ ఇచ్చి అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది. దానికి గెమ్మ మనం ఫోన్ లో మాట్లాడుకుని గంట పైన అవుతుందని అనడంతో ఏమీ అర్థం కాక వెళ్ళి బాటిల్ వాటర్ తాగేస్తుంది. ఇక లూయిస్ అపార్ట్మెంట్ లో జరిగిందంతా గెమ్మకి చెప్తుంది. గెమ్మ స్కై తో పోలీస్ ని ఇన్వాల్వ్ చేయకొని లైఫ్ నాశనం అవుతుందని చెప్తుంది. ఆ రాత్రి స్కై నిద్రపోతుండగా పక్కన పడుకున్న గెమ్మ కార్ హార్న్ సౌండ్ చేసుకుంటూ భయంకరంగా కనిపిస్తూ నవ్వుతూ ఉంటుంది. భయంతో లేచి చూసేసరికి గెమ్మ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి స్కై కోసం అప్పుడు టైం చూసుకొని టూర్ రిహార్సల్ కి లేట్ అవుతుందని చెప్పి గెమ్మని కూడా తనతో రమ్మని అడుగుతుంది. కానీ గెమ్మ నాకు ఆల్రెడీ వేరే ప్లాన్స్ ఉన్నాయని రాను అంటుంది. ఆ రోజు డాన్సర్స్ తో కలిసి స్కై డాన్స్ చేస్తుండగా తన చనిపోయిన బాయ్ ఫ్రెండ్ పాల్ ఎదురుగా కనిపిస్తాడు. అప్పుడు కాల్ విరిగి కింద పడిపోతుంది. మళ్ళీ చూస్తే అంతా బానే ఉంటుంది. ఇక కోపంగా పక్కన ఉన్న ఎవరో ఒక డాన్సర్ తోసేశారు అని అరుస్తుంది. కానీ ప్రొడ్యూసర్ అందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు అనడంతో కోపంగా బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తే అక్కడ మొత్తం ఆగమై ఉంటుంది. మళ్ళీ దీని అంతటికీ కారణం తన అసిస్టెంట్ జాషువా అనుకొని అతని మీద కేకలు వేస్తుంది. కానీ స్కై తల్లి జాషువా ఇప్పటి వరకు తనతోనే ఉన్నాడు అని చెప్పి స్కై బిహేవియర్ మీద డౌట్ తో మళ్ళీ డ్రగ్స్ వాడుతున్నావా అని అరుస్తుంది. టూర్ దగ్గరలో ఉంది అని నీ బిహేవియర్ మార్చుకోమని అంటుంది. కానీ స్కై అందరి ముందు ఎంబారెస్ అవుతానని భయపడి టూర్ క్యాన్సిల్ చేద్దామంటే తల్లి అలా చేస్తే నీ జీవితం సర్వనాశనం అవుతుందని చెప్తుంది. ఆ రాత్రి తల్లి ఫోర్స్ చేయడంతో ఒక చారిటీ ఈవెంట్ కి వెళ్తుంది. అక్కడ టెలిప్రాంప్టర్ చూసి చదువుతుంటే సడన్ గా స్క్రిప్ట్ ఆగిపోవడంతో తన జీవితం గురించి సొల్లు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ స్క్రిప్ట్ రన్ అవడం స్టార్ట్ అయ్యి అందులో చనిపోయిన తన బాయ్ ఫ్రెండ్ పాల్ అనే పేరు రాసి ఉంటుంది. ఎదురుగా చూస్తే పాల్ అందరి మధ్యలో నుండి నవ్వుకుంటూ నడుచుకుంటూ వస్తుంటాడు. స్కై అతన్ని అక్కడే ఆగిపోమని గట్టిగా అరుస్తుంది. వెనక ఉన్న ఒక ముసలావిడ స్కైతో అక్కడ ఎవరు లేరని చెప్పడంతో కళ్ళు మూసుకొని మళ్ళీ రియాలిటీలోకి రావాలని ట్రై చేస్తుంది. కళ్ళు తెరవగానే రక్తంతో ఉన్న పాల్ స్కై మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. భయంతో వెనక్కి నెట్టేసరికి ముసలావిడ పైనుండి జనాల మధ్యలో పడిపోతుంది. ఆ రోజు స్కై తన అపార్ట్మెంట్ లో ఉండగా ఒక అన్నోన్ నెంబర్ నుండి నీకు ఏం జరుగుతుందో నాకు తెలుసు అని మెసేజ్ వస్తుంది. నువ్వు అంతా ఇమాజిన్ చేసుకుంటున్నావు అనుకుంటున్నావు కానీ ఇదంతా నిజం అని చెప్తాడు. అలాగే లూయిస్ చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోని
పంపుతాడు. ఇక ఆన్సర్స్ తెలుసుకోవడానికి మెసేజ్ చేస్తున్న మోరిస్ అనే వ్యక్తిని బయట బార్ లో కలుస్తుంది. అప్పుడు మోరిస్, లూయిస్ నాతో కలిసి ఈ కర్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాడు, కానీ ఇప్పుడు అతను చనిపోయాడు. అయితే అతని ఫోన్ చూస్తే లాస్ట్ కాంటాక్ట్ చేసింది రైలీ అని చూశాను, అందుకే నీకు మెసేజ్ చేశాను అని చెప్తాడు. లూయిస్ తనని తాను చంపుకోలేదని, ఒక దయ్యం అతన్ని సిస్టమేటిక్ గా చంపిందని చెప్తాడు. ఇక కర్స్ మన మైండ్ ని ఉపయోగించి మానసికంగా దెబ్బతీసి మనల్ని మనం ఎవరైనా చూస్తుండగా చంపుకునేలా చేస్తుందని చెప్పాడు. తన తమ్ముడు కూడా ఇలాగే ఈ కర్స్ వల్ల చనిపోయాడు అని, ఆ కర్స్ ని బ్రేక్ చేయాలి అంటే ఎవరూ లేనప్పుడు వాళ్ళని వాళ్ళు చంపుకోవాలి అని చెప్తాడు. మోరిస్ స్కైతో, నేను నీ హార్ట్ ని ఆపేస్తాను, లైఫ్ సోర్స్ లేకపోవడంతో దయ్యం బయటకు వచ్చి పూర్తిగా చంపేలోపే నేను నిన్ను రివైవ్ చేస్తాను అంటాడు. అప్పుడు స్కై కోపంగా అక్కడ నుండి తన అపార్ట్మెంట్ కి వెళ్లిపోతుంది. కొంచెం సేపటి తర్వాత బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ స్కై కి తన బ్యాకప్ డాన్సర్స్ కనిపిస్తారు. భయంతో వాళ్ళ దగ్గర నుండి పరిగెడుతుంది, కానీ వాళ్ళు స్కైని చుట్టుముట్టి గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళలో ఒకడు స్కై నోరు తెరిచి తన చెయ్యి మొత్తం లోపల పెడతాడు. స్కై స్పృహ తప్పి కింద పడిపోతుంది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ చనిపోయిన నైట్ కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. ఆ రాత్రి పాల్, స్కై ఇద్దరు కారులో వస్తుండగా ఒకరి మీద ఒకరు అరుచుకోవడం స్టార్ట్ చేస్తారు. కోపంగా స్కై గట్టిగా స్టీరింగ్ ని పట్టుకొని పక్కగా లాగడంతో యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ లేచేసరికి హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు తల్లి, నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఉంటే హాస్పిటల్ తీసుకొచ్చాను అని చెప్తుంది. రైలీ టూర్ ని క్యాన్సిల్ చేద్దామని అంటే మళ్ళీ దాని వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్, లాసూట్స్ వస్తాయి అని చెప్తుంది. రైలీ తన తల్లికి ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యం అనుకుని బాధపడుతుంది. కానీ అప్పుడు వెంటనే మళ్ళీ దయ్యం ఆమె తల్లి రూపంలో అక్కడికి వస్తుంది. పక్కనే ఉన్న అద్దం పగలగొట్టి గ్లాస్ ముక్క తీసుకొని కోసుకోవడం స్టార్ట్ చేస్తుంది. రైలీ భయంతో పరిగెత్తడానికి ట్రై చేస్తుంది, కానీ తన చేతిలో ఉన్న గ్లాస్ ముక్క బట్టల మీద ఉన్న రక్తం చూసి భయపడుతుంది. పక్కకు చూస్తే తన తల్లి శవమై కింద పడి ఉంటుంది. జాషువా లోపలికి రావడానికి ట్రై చేస్తాడు, కానీ అక్కడ నుండి తప్పించుకోవడానికి అతనికి మెసేజ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ నుండి బయటికి వెళ్తుంది. కానీ బయట జాషువా రైలీ మీద ఉన్న రక్తం చూసి సెక్యూరిటీని అలర్ట్ చేస్తాడు. రైలీ చేసేదేం లేక అక్కడ ఉన్న గార్డ్ గన్ తీసుకొని అందరినీ బెదిరించి బయటికి వెళ్తుంది. ఇంతలోపే గెమ్మ కనిపించి రైలీని కారులో ఎక్కించుకుంటుంది. ఇద్దరు కలిసి మోరిస్ దగ్గరికి వెళ్దామని వెళ్తారు. కానీ అప్పుడు గెమ్మ నుండి కాల్ రావడంతో ఇన్ని రోజులు శాంతం ఉన్నది అసలైన గెమ్మ కాదు అని తెలుసుకుంటుంది. మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచేసరికి ట్రై చేస్తూ ఒకటే కారులో ఉంటుంది. చివరికి మోరిస్ ని ఒక పాడుబడిన ప్లేస్ దగ్గర కనిపెట్టి తన ప్లాన్ అమలు చేయమని చెప్తుంది. కానీ ఈ ప్లాన్ వర్క్ అవ్వకపోతే తనని షూట్ చేయమని చెప్తుంది. ఇక మోరిస్ స్కైని ఒక పెద్ద ఫ్రీజర్ లో ఉంచి బయటకు వెళ్తాడు. అప్పుడు దయ్యం స్కై మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బలవంతంగా చేతులు స్కై నోట్లో పెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ చేయి కొరకడంతో ఆ దయ్యం వెనక్కి వెళ్ళిపోతుంది. వెంటనే స్కై ఒక సెడేటివ్ ని ఇంజెక్ట్ చేసుకుని కింద పడిపోతుంది. అప్పుడు ఆ దయ్యం ఫ్రీజర్ నుండి బయటికి వెళ్ళగానే స్కై టూర్ లో ఉన్న ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. రైలీ చూస్తుండగానే ఆ దయ్యం తన బాడీలో నుండి ఒక పెద్ద ఆకారంలో బయటకు వచ్చి బలవంతంగా నోట్లోకి వెళ్తుంది. అప్పుడు రైలీ కింద పడిపోయి మళ్ళీ వెంటనే పైకి లేచి చేతిలో ఉన్న మైక్ తో అందరూ చూస్తుండగానే మొహం అంతా చిత్తడిగా చేసుకొని చనిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.